చెప్పండి. ఈరోజు ఆదివారం మరి జూన్ 20వ తారీఖు సరిగ్గా వాటికి 70 రోజులు అయింది. ప్రజలకు డబ్బింగ్ తరలించాలని చెప్పేసి మా కాలనీ వాసులంతా కూడా మరి పొల్యూషన్ బారిని కాపాడాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అధికారులకి, ఇటు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి 2 సార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అమరావతి కూడా వెళ్ళడం జరిగింది. పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్కి, అలాగే పొల్యూషన్ బోర్డు ఆఫీస్కి కూడా, అలాగే జనవాణి కార్యక్రమానికి కూడా ఈ యొక్క డంపింగ్ యార్డ్ తరలించమని చెప్పేసి వినతిపత్రాలు ఇస్తూ 70 రోజులుగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రజలు మాత్రం మరి పనిపాట్లు మానేసి ఎంతో ఆందోళనతో ఈ యొక్క డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పేసి అడ్డుకుంటూ ఇక్కడ డంపింగ్ చేయకుండా కొత్త పంచాయతీ చెత్తను మాకు వేయొద్దు, వేస్తే మా పిల్లలు, మా వృద్ధులు, మేము మా తరాలు కూడా పొల్యూషన్ బారిన పడి వ్యాధులు, జబ్బులు, జ్వరాలు వచ్చి ఆ పొగ వచ్చి ఊరి మీద పడుతూ ఉంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం 70 రోజులు అయినప్పటికీ కూడా నిమ్మకి నీళ్ళట్టుగా దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఈ ప్రభుత్వం చరించడం లేదు. అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోలేదు. నిన్నైతే మా టీఎల్పీ ఒకరు ఇస్తారు పూర్తి మంత్రంగా ఆ చెత్తని మాత్రం అక్కడే కట్టేస్తే జాతీయ కట్టినారు. మరి ఎంఆర్ఓ కేటాయించినటువంటి 3 స్థలాలు ఏదైతే కేటాయించిన 175వ సర్వే నెంబర్లో కానీ, 173వ సర్వే నెంబర్ కానీ, మరి 202 కాలనీ దగ్గర కానీ, మరి దేవలసది చీటువలసలో కానీ కేటాయించారు. మరి ఆ స్థలాలు మళ్ళీ ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి దోచి పెడదామని చెప్పేసి మేము ఆలోచన చెప్పేసి ఇవాళ ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ స్థలాలు ఏం చేస్తారు? అది ప్రభుత్వ స్థలాలు, అవి ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు డంపింగ్ యార్డ్ తరలించకపోతే ఆ స్థలాలు ఎవరికి అప్పచెప్పాలని, ఏ దోపిడీదారులకి, భూ దోపిడీదారులకి అప్పచెప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళ మండలం అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కబ్జాకారంలో 2500 ఎకరాలు తీసుకుపోయింది. అందులోంచి ఒక ఎకరం కేటాయించిన ఈ అధికారులకి ఈ ప్రభుత్వ తరఫున ఎందుకు పనిచేయడం లేదని చెప్పేసి జనసేన పార్టీగా ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క డంపింగ్ యార్డ్ని తరలించమని చెప్పేసి పొల్యూషన్ బోర్డులు కూడా 2 సార్లు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. ఒకవేళ తరలించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అధికారులు ఏకాగ్రత చేసి నోటీసులు పట్టించుకోకుండా ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఇదైతే తరలించకుండా, మరి ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి సెంటర్ కూడా వేరే తరలించకుండా కాలయాపన చేస్తూ ఈ గ్రామస్తులే తీవ్రమైన ఆందోళనకి, ఆవేదనకి గురి చేయడం క్షమించడం నేరమని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులకి గుర్తు చేస్తూనే భవిష్యత్తులో ఇమ్మీడియట్లీ ఈ పొల్యూషన్ బోర్డులో ఖచ్చితంగా పంచాయతీ మీద మ్యూనిసిపల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి, లేకపోతే ఈ పొల్యూషన్ బోర్డు మీద పంచాయతీ డిపార్ట్మెంట్ కూడా మ్యూనిసిపల్కి వెళ్ళి అరటి కోర్టు తీసుకొచ్చి ఈ అధికారుల మీద ఏమైనా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మళ్ళీ చాలా గుర్తులు చేస్తామని, మళ్ళీ అవసరమైతే అమరావతి కూడా వెళ్తామని, ఆ రకంగా జిల్లా కలెక్టర్ కానీ, అధికార యంత్రం కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ మరి దీని మీద తక్షణమే జోక్యం చేసుకోవాలి. లేకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాల్ని ఇంకా ఉధృతం చేస్తాం, రోడ్డు మీదకి వస్తాం, బంధువులు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. ఆ రకమైన పరిస్థితి రాకుండా చేయాలంటే కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు రావాలి. జగన్ ప్రభుత్వం చేయలేకపోయింది, కూటమి ప్రభుత్వం చేయాలి. చేస్తే ఈ యొక్క ఆందోళనలో కూటమి ప్రభుత్వం మంచి పేరు వస్తుందని చెప్పేసి జనసేన పార్టీగా కూటమి ప్రభుత్వ పార్టీని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆ రకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విజయం కలగాలంటే తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ని తొలగించి తీరాలి. తద్వారా రాజధాని కాలనీ వాసులను కలిగించాలని చెప్పేసి అధికారికి, ప్రజాప్రతినిధికి జనసేన పార్టీ తరఫున 71వ రోజు నిరసన కార్యక్రమం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.